తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన తనను కాదని ముక్కు మొహం తెలియని వ్యక్తికి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం అత్యంత బాధాకరమన్నారు మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి. తన ప్రాణం ఉన్నంత వరకు నమ్మిన కార్యకర్తల వెంటే ఉంటానని, రాబోయే 3 రోజుల్లో తన నిర్ణయం తెలుపుతానంటున్న ప్రభాకర్తో మా సీనియర్ కరెస్పాండెంట్ సూర్య ఫేస్ టు ఫేస్. పార్టీ కోసం ఇన్నాళ్ళుగా పనిచేసిన ప్రభాకర్ చౌదరికి కాకుండా ఇతరులకు పార్టీ టికెట్ ఇవ్వటం పట్ల అనంతపురం అర్బన్లో పెద్ద ఎత్తున నిరసన ఆగ్రహ జ్వాలలు ఉన్నాయి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడుతాం. సార్ చెప్పండి, ఇన్నాళ్ళుగా మీరు టీడీపీకి అన్ని విధాలుగా ఆదుకుంటూ వంటి చేత్తో పార్టీని నడిపించారు. కార్యకర్తల నాయకులు కూడా మీ వెంటే ఉన్నారు. అటువంటిది కాకుండా ఈరోజు చూసామంటే ఇతరులకు పార్టీ టికెట్ ఇవ్వడం పట్ల మీ స్పందన ఏంటి? నా స్పందన కంటే నాకేం నష్టం లేదు. ఎందుకంటే కష్టపడ్డాం, పని చేశాం. ఒకవేళ శాసనసభకు నేను పోనంత మాత్రాన నా వ్యక్తిత్వం దెబ్బతినదు, నాకున్న గౌరవం పోదు. ఆల్రెడీ శాసనసభలోకి పోయినా కూడా ప్రజల కోసం మాట్లాడాలా, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కోసం అటు పోరాడాలా. ఇది మాకేదైనా వ్యక్తిగత ఆదాయాలేమో ఎమ్మెల్యే ద్వారా తీసుకునేటువంటి వ్యక్తిని కాదు. పాసులు కూడా కారు పాసులు కూడా మనం ఏదైనా ఎమ్మెల్యే అనేటువంటి ఇచ్చి కూడా నేను ఎక్కడో వాడాల, ఉపయోగించుకోలే. ఒకరోజు కూడా గైర్హాజరు కాలే. నా శక్తి నాకున్న ఏవైనా ఉంటే ఆ బలాలను కూడా పార్టీకి ఉపయోగపెట్టాం. కాకపోతే ఇక్కడ లేని మూలాన కార్యకర్తలంతా కూడా నన్ను నమ్మి, పార్టీని నమ్మి పనిచేశారు 5 ఏళ్ళు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేటువంటిది ఆలోచన, బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే నిన్న చూసాం, నేను చెప్తే కూడా వినే పరిస్థితిలో లేరు. ఇప్పుడు చాలామంది నేను చేతులెత్తి ముక్కినా కూడా పార్టీ కార్యాలయంది పై దాడి చేయడం అనేది కూడా బాధాకరమైన విషయంగానే బాధపడుతున్నాను. ఎందుకంటే మనమే ఇక్కడ జెండాను నిలబెట్టుకొని ఆ విధమైనటువంటి జరగడం వల్ల నాకు కూడా మనస్తాపం కలిగింది. కానీ కార్యకర్తలు ఒకరు పురుగుల మందు తాగడం, తర్వాత హాస్పిటల్లో ఉండడం, కొంతమంది స్పృహ పడిపోవడం, ఇవన్నీ కొన్ని రావడం వల్ల ఆ హృదయ విదారక సంఘటనలు చూసిన తర్వాత లేదు నేను మీతోనే ఉంటాను, అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్తా ఉన్నా. ఓ 2 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకొని ఏ విధంగా స్టెప్ అయ్యాలో కూడా ఆలోచిస్తాను. సార్, టీడీపీ తరఫున పార్టీ టికెట్ ఇస్తే మీకు కాకుండా ఇతరులకు వచ్చే ప్రసక్తే లేదంటూ పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. అటువంటిది ఈరోజు ఊహాగానాలు ఏమంటే పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు చేతులు మారాయన్నట్టు వినిపిస్తుంది. దానికి ఏమంటారు? మీరే చెప్తున్నారు కదా సమాధానం. అంటే ఎప్పుడు కూడా ఎక్కడైనా ఏ పార్టీ అయినా కూడా ఒక అధినాయకుడిని నమ్మి నియోజకవర్గ స్థాయిలో నాయకులు పనిచేస్తారు. ఆ నియోజకవర్గంలో నాయకులు నమ్మి కింది స్థాయిలో నాయకులు పనిచేస్తారు. ఆ కింది స్థాయి నమ్మకం కింది మరింత 4th లేయర్ 5th లేయర్లో కార్యకర్తలు పనిచేస్తారు. ఇదంతా కూడా రాజకీయం నమ్మకాల మీద ఉంది. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తే ఆ మనోవేదన, ఆ బాధ అనేటువంటిది భరించిన వాళ్ళకి తెలుస్తుంది. నియోజకవర్గాల్లో కేసులు పెట్టించుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడి ప్రతిపక్షంలో అధికార పార్టీ ఉన్నప్పుడు ఎవడైనా వస్తాడు, ఏదో నలుగురు చుట్టూ తిరుగుతారు. కానీ ప్రతిపక్షంలో ఉండడం అనేది ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయాలంటే ఆషామాషి కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అట్లా అంటూనే 53 రోజులు జైల్లో పెట్టారు, అచ్చెన్నాయుడిని పెట్టారు, అందరినీ కూడా పెట్టారు. సో ఈ విధంగా ఉన్నటువంటి సందర్భంలో జిల్లా హెడ్ క్వార్టర్లో కష్టపడడం అనేటువంటిది అది వివరించలేని, తర్వాత అది చెప్పలేనటువంటి బాధలు పడి ఉంటారు చాలామంది. మరి వాటి అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని చేయడం అనేది బాధాకరం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేతగా ఏ నిర్ణయాలు తీసుకునే హక్కు నీకు ఉండొచ్చు. కానీ నీకోసం జెండాలు బట్టి నీకోసం పనిచేసినటువంటి నియోజకవర్గాల్లో 500 మందో 1000 మందో కార్యకర్తలు ఉంటారు. మీరే కమిటీలు వేపించారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే సరిగ్గా ఉండేది. అనంతపురే కాదు, ఎక్కడైనా కూడా. మరి ఆయనకు వచ్చిన అభిప్రాయాలు ఏంటో, మరి ఆయనకి ఏమి అనంతపురం గురించి తెలిసిందో మనకు తెలియదు. కానీ దీని మూలన పార్టీ నష్టపోతుంది తప్ప కార్యకర్తలు నష్టపోతారు. నాకేముంది, ఎమ్మెల్యే లేకపోయినా హ్యాపీగా ఉండగలను. నా గౌరవం ఎక్కడో చోట ఏ రకరకాల ప్లాట్ఫారమ్స్ ఉంటాయి. నేను నా వాయిస్ ఎక్కడో చోట నేను వినిపిస్తూనే ఉంటాను. కానీ నన్ను నమ్మి ఉన్నటువంటి కార్యకర్తల్ని మన మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఎదురొడ్డి నిలబడ్డారు, అప్పుల పాలయ్యారు, అట్లా అందరినీ కూడా మేము క్యారీ చేసుకుంటూ పోయాం. అందరికి కూడా భరోసా కల్పించాం. 5 ఏళ్ళు కష్టపడండి, భవిష్యత్తు ఉంటుందని. వాళ్ళ ఆశలంతా కూడా నీరుగార్చిన వాడినిగా నేను బాధపడుతూ ఉన్నా. నన్ను నమ్మి వచ్చి వీళ్ళంతా ఇబ్బంది పడుతున్నారని. సార్, మీ వెన్నంటి నడిచిన కార్యకర్తలకి ఎటువంటి భరోసా ఇస్తారు? మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? రేపు బతుకున్నంత వరకు నమ్ముకున్న వాళ్ళని
వదిలిపెట్టి పారిపోయేటువంటి మనస్తత్వం కాదు. వాళ్ళ గురించి నిన్నటి నుంచి ఆలోచిస్తున్నా, ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం భవిష్యత్తు. ఓకే, ఇది మీరు చెప్తున్నది. ఏదైతే తెలుగుదేశం పార్టీ కోసం దాదాపుగా 4 సంవత్సరాల పాటు కష్టపడి పనిచేసిన వారికి కాకుండా కార్యకర్తలకు అందుబాటులో లేని ఎవరికి ముక్కుమోహం తెలియని వ్యక్తులకు ఇవ్వడం పట్ల చాలా టీడీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు అర్బన్లో పెద్ద ఎత్తున ఆగ్రహానికి గురవుతున్నారు. నిన్న ఈ రోజు కూడా చూసామంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండాలు, ఫ్లెక్సీలు, చంద్రబాబు నాయుడు, లోకేష్ గారికి సంబంధించిన ఫ్లెక్సీలు కూడా కార్చి న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఏదైతే కార్యకర్తలు, నాయకులు తన వెంట దాదాపుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నడిచారో వాళ్ళకు న్యాయం చేసే దిశగానే నేను ప్రయత్నం చేస్తామని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి స్పష్టం చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్, ఆర్కెస్.